చెన్నైలో ఏ వస్తువైనా దొరికే ప్లేస్ ఇదే. సాక్స్ దగ్గర నుంచి శారీ వరకు, బ్యాటరీ దగ్గర నుంచి ఫోన్ వరకు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్. గర్ల్స్ వేర్, కిడ్స్ వేర్ ఆల్ ఆర్ రీజనబుల్ ప్రైజెస్. చీప్ రేట్, మీడియం రేట్ అండ్ హై రేట్స్ ఆల్ ఆర్ అవైలబుల్. అన్నీ చూద్దాం. చెన్నై వచ్చిన వాళ్ళు అస్సలు మిస్ అవుతుంది, ఎందుకంటే ఇది స్టేషన్ పక్కనే ఉంటుంది. చూడండి, మీరు స్టేషన్ దగ్గర నుంచి రైట్ సైడ్లో చాలా దగ్గరలో ఉంటుంది. సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హోల్సేల్ మార్కెట్ ఇన్ చెన్నై. కరివేపాకు దగ్గర నుంచి కొబ్బరికాయ వరకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణికం. దిస్ ఈజ్ రాహుల్. ప్రజెంట్ నేనైతే మాంబలం రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాను. మీరు చూస్తున్నారు కదా మాంబలం రైల్వే స్టేషన్. ఈ మాంబలం రైల్వే స్టేషన్ అనేది చాలా దగ్గరలో చెన్నైకి అయితే ఉంటుంది అనమాట. ఈ చెన్నైలో ఏ వస్తువు అయినా కొనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చే మార్కెట్ ఏదైనా ఉందంటే ఈ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న మాంబలం మార్కెట్ అనమాట. మాంబలం రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఈ మాంబలం మార్కెట్ అనేది ఉంటుంది. సో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఈ మాంబలం మార్కెట్ వరకు ఎలా చేరుకోవాలనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే సౌత్ ఇండియాలోనే బెస్ట్ హోల్సేల్ మార్కెట్ అండ్ అలాగే చీప్ ప్రైస్ నుంచి హైయెస్ట్ ప్రైస్ వరకు బెస్ట్ మనకు కావాల్సిన కావాల్సిన ప్రతిదీ కూడా ఇక్కడ అనేది తీసుకోవచ్చు. అండ్ అలాగే చెన్నై వచ్చిన తర్వాత టైం స్పెండ్ చేయాలనుకున్నా ఇక్కడికి వచ్చి ఈ ప్రైస్ అన్నీ చూసి మనం టైం స్పెండ్ కూడా చేయొచ్చు. ఈ మార్కెట్లో వెజిటేబుల్స్ దగ్గర నుంచి ఫ్రూట్స్ వరకు అండ్ క్లాత్స్ దగ్గర నుంచి శారీస్ హోల్సేల్గా ప్రతిదీ కూడా మనం షాప్స్ పెట్టుకోవాలనుకున్నాం ప్రతిదీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో నేనైతే నా ట్రైన్ 3 hours డైలీ అవ్వడం వల్ల నేనైతే ఈ మార్కెట్ వరకు రావాల్సి వచ్చింది. ఈ మార్కెట్లో నేనైతే టైం స్పెండ్ చేసి నా ట్రైన్ అయితే నేను మళ్ళీ క్యాచ్ చేయడం అయితే జరిగిందనమాట. సో అండ్ అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే హోల్సేల్ మార్కెట్ కాబట్టి అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో మీ ముందు తీసుకురావడం జరిగింది. సో చెన్నై రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఎక్కడికి ఎలా రావాలో తెలుసుకుందాం. చెన్నై రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకైతే చెన్నై సెంట్రల్ పార్క్ అనేది రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట. అంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పార్క్ రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది. పార్క్ అనేది రైల్వే స్టేషన్ నేమ్. సో అక్కడ నుంచి మీరు 5 rupeesలో లోకల్ ట్రైన్ తీసుకొని మాంబలం అనే రైల్వే స్టేషన్ దగ్గర దిగితే ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి పైకి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో అయితే ఈ మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి కిందకైతే వెళ్తున్నాం. కిందకి వెళ్ళిన తర్వాత మనమైతే క్లియర్గా చూద్దాం మార్కెట్ ఎలా ఉంటుందో ఏంటనేది. మార్కెట్ గురించి నాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. నేనైతే ఇప్పుడే ఈ మార్కెట్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి రైట్ సైడ్లోనే ఉందన్నమాట ఈ మార్కెట్. ఇంకా మనం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ సంబంధించిన స్టెప్స్ అయితే ఇంకా దిగలేదు, కానీ ఇక్కడైతే మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చిన్న చిన్న షాప్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒకవేళ మనకు రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే యూట్యూబ్ మొత్తంలో కూడా చాలా ట్రెండింగ్ ప్లేసెస్లో ఇది ఒక ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది చాలా చీప్ ప్రైజెస్ ఇక్కడ ఉంటాయని చెప్పేసి థంబ్నెయిల్స్ పెడుతూ ఉన్నారు. సో మనమైతే నిజంగా చీప్ ప్రైజెస్లో ఉన్నాయా, రీజనబుల్ ప్రైజెసా కాదా లేదా ప్రతిదీ తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం ప్రతిదీ తెలుసుకుందాం. నేనైతే నాకున్న 3 hours అంటే నాకు 3 hours ట్రైన్ అనేది డిలే అవ్వడం వల్ల నేనైతే అక్కడ రావడం జరిగిందని చెప్పా కదా. సో ఈ 3 hours నేనైతే ఈజీగా 2 hours అనేది స్పేర్ చేసి మొత్తం కంప్లీట్ చేద్దామని చూస్తున్నాను. ఈ 2 hours కంప్లీట్ అయిన తర్వాత ఇంకా 1 hour అనేది నేను లంచ్ చేసి నేనైతే ట్రైన్ అయితే క్యాచ్ చేయాల్సి వస్తుంది. నేను నెక్స్ట్ పాండిచేరి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి పాండిచేరి అనేది వెళ్తున్నా, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మనం ఫుల్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ వస్తే ఒకసారి చెక్ చేయండి. నేను ఆల్ ఓవర్ ఇండియా అనే ట్రిప్ అని స్టార్ట్ చేశాను అనమాట. ఆ ట్రిప్లో చాలామంది కామెంట్ సెక్షన్లో ఎవరైతే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ కామెంట్ చేస్తారో ఆ టూరిస్ట్ ప్లేస్ అయితే నేను ఖచ్చితంగా వెళ్తాను. అలాగే మన సబ్స్క్రైబర్స్లో ఒకరు చెన్నై కామెంట్ చేయడం వల్ల చెన్నై అయితే వచ్చాను. నెక్స్ట్ పాండిచేరి కామెంట్ చేశారు కాబట్టి పాండిచేరి వెళ్ళడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. మీరు ఏదైతే కామెంట్ సెక్షన్లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ కామెంట్ చేస్తాను, నేను ఖచ్చితంగా ఆ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను. సో నేనైతే ఈ మాంబలం మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఈ మాంబలం మార్కెట్ స్టార్టింగ్ మీరు అక్కడ నుంచి అయితే చూశారు కదా, అక్కడ నుంచి అయితే ఈ మార్కెట్ లెంత్ మొత్తం కూడా నియర్లీ 2 kilometers ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అంటూ ఉన్నారు. సో అది నిజమా కాదా అండ్ అలాగే వర్తా కాదా చూద్దాం. సో స్టార్టింగ్లోనే మనకి క్లాత్స్ అండ్ శారీస్, కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్ అన్నీ కూడా స్టార్టింగ్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఒకవేళ చెప్పాలనుకుంటే, సింపుల్గా చెప్పాలనుకుంటే, మన హైదరాబాద్లో కోటి, ఎర్రగడ్డ మార్కెట్స్ ఎలాగో, మన విజయవాడలో బీసెంట్ రోడ్ ఎలాగో, వైజాగ్లో పూర్ణ మార్కెట్ ఎలాగో, ఈ చెన్నైలో మాంబలం మార్కెట్ అలా అనమాట. అండ్ అంతేకాకుండా దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. సౌత్ ఇండియా మొత్తంలో కూడా బెస్ట్ హోల్సేల్ మార్కెట్లో ఇది ఒకటి. ఎందుకంటే చాలా కూడా హోల్సేల్గా కిడ్స్ వేర్స్, ఉమెన్స్ వేర్స్, శారీస్ అండ్ అలాగే ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ కూడా ఇక్కడ హోల్సేల్గా లభిస్తూ ఉన్నాయని చెప్పేసి నేనైతే విన్నాను. సో కాకపోతే చాలామంది చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయని చెప్పేసి నమ్మి వెళ్తున్నారు. అది రీజనబుల్ ప్రైస్ ఉన్నాయా లేదా, అది వర్తా కాదా అని ప్రతి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారా టెక్స్టైల్స్ అని చెప్పేసి, ఇవన్నీ కూడా హోల్సేల్ సంబంధించినవి. ఒకసారి మనం వెళ్తే నియర్లీ ఒక్కొక్క
ఉమెన్స్ వేర్ సంబంధించిన టాప్స్ అవ్వచ్చు, ఇవి కూడా నియర్లీ 100 రూపీస్ అలా పడుతున్నాయి, 90 రూపీస్, 60 రూపీస్ అలా కూడా ఉన్నాయి. అకార్డింగ్ టు ద క్వాలిటీని బట్టి, క్వాంటిటీని బట్టి కూడా డిపెండ్ చేస్తూ ఉంటారు. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తే ఇక్కడున్న టెక్స్టైల్ సంబంధించిన ప్రతిదీ కూడా హోల్సేల్ మార్కెట్స్ అన్నీ కూడా చూద్దాం. చూస్తూనే లాస్ట్లో ఉన్న ప్రైస్ గురించి అన్నిటి గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఇక్కడ ఈవినింగ్ అయితే ఎక్కువ మంది వస్తూ ఉంటారంట. సో నేనైతే నాకు ఉన్న ట్రైన్ డిలే అవ్వడం వల్ల నేను ఎర్లీ మార్నింగ్ అయితే రావడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ నేను 9 కల్లా ఇక్కడ రీచ్ అయ్యాను. సో దానివల్ల చాలా తక్కువ మంది ఉన్నారనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే ఉన్న హై ప్రకారం పోల్చుకుంటే చాలా తక్కువ మంది అయితే నాకు అనిపిస్తూ ఉన్నారు. కాకపోతే చాలామందే ఉన్నారు ఇక్కడ. ఇంకా ఒకవేళ ఈవినింగ్ అయితే ఇంకెంతమంది ఉంటారో నాకే అర్థం కావట్లేదు. సో చాలామంది ఉన్నారు, వెళ్తూ ఉంటూ నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మార్నింగ్ ఎంతమంది ఉన్నారంటే ఇంకా ఈవినింగ్ ఎంతమంది ఉందో ఎక్స్పెక్ట్ చేయలేము మనం. సో చూస్తే ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలనుకుంటే ఇది ప్రైజెస్ అనేవి చూస్తే నేను ప్రతి ప్రైజెస్ కూడా నేను అడిగి తెలుసుకున్నాను. కాకపోతే కొన్ని దగ్గర వీడియోస్ నేను తీయలేదన్నమాట. సో అడగటం వల్ల అంటే ఒక్కడిని ఉండడం వల్ల నేను ఇంకా వీడియో తీసి అడగడం కుదరక నేను కొన్ని అయితే అడిగి తెలుసుకున్నాను ప్రైజెస్. సో నేను తెలుసుకున్న ప్రైజెస్ ప్రకారం అయితే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఒకవేళ క్లాత్స్ కావచ్చు, ఒక లేడీస్ వేర్స్, కిడ్స్ వేర్స్, మెన్స్, ఉమెన్స్ ఏవైనా సరే పెద్ద డిఫరెన్స్ లేదు. ఇప్పుడు మనం ఏదైతే మనం మార్కెట్స్లో మాట్లాడుకున్నామో, మన ఆంధ్రాలో వచ్చేసరికి విజయవాడలో బీసెంట్ రోడ్డు, వైజాగ్లో పూర్ణ మార్కెట్, హైదరాబాద్లో వచ్చేసరికి కోటి అవ్వచ్చు లేదా ఎర్రగడ్డ మార్కెట్స్ అవ్వచ్చు, ఇవన్నిటితో పోల్చుకుంటే ప్రైస్ అనేది సేమ్గానే ఉన్నాయి, మనకు పెద్ద తేడా అనిపించలేదు. కాకపోతే ఇక్కడ యూనిక్గా ఏమనిపించిందంటే హోల్సేల్గా ఎక్కువ అమ్ముతూ ఉన్నారు. హోల్సేల్గా అంటే ఒకవేళ షాప్ పెట్టుకోవాలంటే ఒక 100 పీస్ అవ్వచ్చు, 200 పీస్ అవ్వచ్చు, 300, 400, 500 ఇలాగ ఎక్కువ మనం క్వాంటిటీ పెంచుకుంటూ పోయేసరికి ప్రైస్ అనేది తగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తూ ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో ప్రతి షాపు కూడా మ్యాక్సిమం కూడా హోల్సేల్సే. చూడడానికి షాప్ చిన్నగా ఉన్నా లోపలికి వెళ్ళి చూస్తే చాలా పెద్దగా గోడౌన్స్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నాయి. సో అక్కడ మేము అబ్జర్వ్ చేస్తే ఏంటంటే హోల్సేల్లో అయితే రావాలనుకున్న వాళ్ళు బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది నియర్లీ 1.5 కిలోమీటర్ అయితే డ్యూరేషన్ ఉందన్నమాట, స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు. సో క్లిప్స్ దగ్గర నుంచి సాక్స్ వరకు ప్రతిదీ కూడా హోల్సేల్గా ఇక్కడైతే ప్రొవైడ్ చేయగలుగుతారు. సో ఒకవేళ మీరు మన ఆంధ్ర, తెలంగాణ అవ్వచ్చు షాప్స్ పెట్టుకోవాలనుకుంటే, హోల్సేల్లో రావాలనుకుంటే ఒకసారి ఇక్కడ ఒక లుక్ వేయచ్చు. ఎందుకంటే కొన్ని రీజనబుల్ ప్రైస్లోనే హోల్సేల్ ప్రైస్ అయితే జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక లేడీస్ సంబంధించిన టాప్స్ అనేవి ఇక్కడ కొంచెం ఫేమస్గా ఉన్నాయి. టాప్స్ వచ్చేసరికి నార్మల్గా 500కి 3 పీసెస్ అవి ఇక్కడైతే నార్మల్ బోర్డులు ఇక్కడ నార్మల్గా అమ్ముతున్నారు, అంటే రిటైల్ ప్రైస్ లాగా. ఒకవేళ హోల్సేల్లోకి వెళ్తే అదే పీస్ ఇక్కడ వచ్చేసరికి నియర్లీ 90 రూపీస్, 100 రూపీస్ పడుతుంది. అంటే చాలా మార్జిన్ అయితే మనకు ఉంటుంది. ఒక 100 రూపీస్, 150 రూపీస్ వరకు మార్జిన్ ఉంటుంది. సో ఒకవేళ ఎలాగ మీరు హోల్సేల్లో తీసుకోవాలనుకుంటే బెస్ట్ అని చెప్పి నా ఉద్దేశం. అలా కాదు రిటైల్లో తీసుకోవాలంటే మన సైడ్లో ఉన్న మార్కెట్స్కి ఇక్కడికి పెద్ద తేడా అయితే అనిపించలేదు. ఫోన్ విషయానికి వచ్చేసరికి ఫోన్స్ అయితే ఎక్కడైతే అమ్ముతూ ఉన్నారు, కాకపోతే దాని గురించి ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం.